ఇప్పుడు మనోళ్ళు తినేసారు అనకపోతే మరి ఎవరు తిన్నారా? ఎవరు ఒప్పుకున్నారు? సునీల్ గారు నేను ఇస్తానని అన్నారు, నేను ఇప్పిస్తానన్నారు సునీల్ గారు. ఇప్పుడు అడిగో కదా మనోళ్ళు తినేసారంటే 2000 బస్తాలు ఏ రకంగా పోయి చెప్పాలి ఒకసారి వీళ్ళే. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇది. ఇప్పుడు మాది మా 3 సచివాలయాలు తీసుకున్నాం, అది ఏం జరిగింది? ఆయన నా దగ్గర ఒప్పుకోలేదు. సునీల్ గారు అన్నారు నేను ఇప్పిస్తానని, సునీల్ గారు నేను ఇప్పిస్తానని అన్నారు. మరి ఆయన ఇప్పిస్తానన్నారు కదా, అంటే మళ్ళీ మన పార్టీ వాళ్ళు ఎవరు తీసుకున్నారంటే అది మీకు చెప్పాలి. ఆ రోజు ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఒక్కసారి పిలిచారు కానీ ఆ ఒక్కసారి కూడా చెప్పారు మీరు. ఇప్పుడు చేయవలసింది మీరు మొదట్లో మీరు మధ్యలో చేశారు. ఆ జై ఏర్పడిన ఒక మాట మీద అనండి, ఎందుకు వచ్చింది? మా సచివాలయం ఇప్పుడు సాగనకపోయింది. ఎమ్మెల్యే గారు మొట్టమొదటి శంకుస్థాపన చేసిన సచివాలయం మాది సంకటానికి పోయింది. మేము ఎవరికి చెప్పాలి? అదే ఎమ్మెల్యే గారికి ఎన్నోసార్లు అడిగితే ఏమన్నారు? మన లీడర్లే అన్నారు. మన లీడర్లు అంటే మేము మూసుకొని ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం అంటే మా సచివాలయం అవ్వలేదు. ఇప్పటికీ అవ్వట్లేదు మా సచివాలయం. ఆ చేసి కూడా ఎవరు రావడం లేదు. మరి దానికి ఇప్పుడు 400 బస్తాలు నేను ఎమ్మెల్యే గారు చెప్పారు 400 బస్తాలు ఒకసారి